డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో, హాయ్, నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. వీరితో మాట్లాడి మనం మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. ఆత్మ నమస్కారం. యాక్చువల్గా మేనిఫెస్టేషన్ గురించి ఇప్పటివరకు చాలా మీరు మాతో షేర్ చేశారు. కొన్ని సార్లు ఏంటి అంటే మేనిఫెస్టేషన్స్ ఏం చేసినా కానీ వర్కౌట్ అవ్వట్లేదు, లేదంటే మాకు అవి పాజిటివ్గా రిజల్ట్ చూపించట్లేదు అని అంటూ ఉంటారు. అండ్ ఈ టాపిక్ మీద ఆరా కూడా మీరు మాకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెగిటివ్ ఆరా ఉన్నప్పుడు మనకి అలాంటివి వర్కౌట్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పేసి. సో యాక్చువల్గా మన చుట్టూ ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ వర్క్ అవ్వదు కదా, మీరు చెప్పిన దాని ప్రకారం అయితే. సో ఆ మనలో ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవడానికి, ఆ నెగటివిటీ మన చుట్టూ క్యాప్చర్ అవ్వకుండా, మన ఎనర్జీ అనేది డ్రైన్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయొచ్చు? విల్ డీకోడ్ అబౌట్ ఎనర్జీ టేకర్స్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. ఎనర్జీ టేకర్స్ అంటారు వీటిని, విచ్ మీన్స్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు పెరుగుతుంది అంటే పాజిటివ్ ఎనర్జీ తగ్గినప్పుడు. ఇలా పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది అంటే సంథింగ్ ఈజ్ టేకింగ్ అవర్ ఎనర్జీ. మన ఎనర్జీని కొన్ని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాయి. వాటిని మనం ఎనర్జీ టేకర్స్ అంటాము. అవేంటో తెలుసుకోవాలి. విచ్ మీన్స్ మనకున్న శక్తిని అది బయటకు తీసుకెళ్ళిపోతాం. మనకు ఒక విశ్వశక్తి, దైవశక్తి మన శరీరంలో ఉంటుంది. దైవ కళలు, విశ్వ కళలు మన శరీరంలో ఉంటాయి. అవి యాక్టివ్లో ఉండేటప్పుడు చక్రాస్ యాక్టివేషన్లో ఉంటాయి. చక్రాస్ యాక్టివేషన్లో ఉండేటప్పుడు మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుంది. మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావట్లేదంటే చాలా కారణాలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి. మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావట్లేదంటే చాలా కారణాలు ఉన్నాయి, అందులో ఒక కారణం చక్రాస్ యాక్టివ్ అవ్వట్లేదు. చక్రాస్ యాక్టివ్ అవ్వట్లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందంటే శరీరంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ, దైవ కళలు, విశ్వ కళలు ఇన్యాక్టివ్ అయ్యాయి. విచ్ మీన్స్ మన నుండి బయటకు వెళ్ళిపోయాయి, టేక్ అవే అయిపోయాయి. మై ఎనర్జీ టేకర్స్ ఏంటి అన్నది మనం ఇక్కడ డీకోడ్ చేయాలా. ఎనర్జీ టేకర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు ఏమేమి ఎనర్జీ టేకర్స్ ఉన్నాయంటే, పాయింట్ నెంబర్ 1, మనం చాలాసార్లు వాటర్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడున్నాం. ఇది హ్యూమన్ బాడీ కాదు, ఇది వాటర్ బాడీ అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. వై? బికాజ్ ఇందులో 70% వాటరే ఉంది. ఎర్త్ అనే ప్లానెట్లో కూడా 70% వాటరే ఉంది. డీహైడ్రేషన్లో ఉన్నా సరే ఎనర్జీ టేకర్స్ అనమాట. డీహైడ్రేట్ అవ్వకూడదు. బాడీకి కావాల్సిన రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇవ్వాలి. ఇఫ్ యు ఆర్ డీహైడ్రేట్, యువర్ ఎనర్జీ ఇస్ గోయింగ్ అవే. బాడీ ఇన్యాక్టివ్లో ఉంది, ఎనర్జీ లేదు అంటే చక్రాస్ యాక్టివేషన్ ఉండదు. చక్రాసే ఎనర్జీ సెంటర్స్. మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాదు. సో బాడీ డీహైడ్రేట్ అవ్వకూడదు. హ్యావ్ సమ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఏంది? నీళ్ళకి మేనిఫెస్టేషన్కి ఉంది సంబంధం. ఇది వాటర్ బాడీ, 70% వాటరే ఉంది. వాటర్ మేనిఫెస్టేషన్ ఉంది. షవర్ ద్వారానే నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకుంటామని ఇంతకుముందు మనం మాట్లాడున్నాం. వేరే టెక్నిక్, షవర్ టెక్నిక్లు. రెయిన్ వాటర్ ద్వారా ఆరా క్లెన్జింగ్ అవుద్దని మాట్లాడున్నాం. సో రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. డీహైడ్రేషన్లో ఉన్న ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎక్కువ గాసిపింగ్. ఇద్దరు వ్యక్తులు కలిస్తే మూడో వ్యక్తి గురించి టాక్. మూడో వ్యక్తి గురించి మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి యొక్క కర్మలు మనకి యాడ్ ఆన్ అయిపోతాయి. వాళ్ళ బ్యాడ్ సిన్స్ మనకి యాడ్ ఆన్ అయిపోతాయి. వాళ్ళ బ్యాడ్ సిన్స్ మనకి యాడ్ ఆన్ అయ్యిందంటే ఎనర్జీస్ గోయింగ్ అవుట్. ఎవరి వల్ల? మన వల్లే. సో గాసిపింగ్ సెకండ్ పాయింట్. ఏం అవసరం ఉంది? ఇస్ దర్ ఎనీథింగ్? యూజ్ ఏం లేదు. ఏదో సాటిస్ఫై అవుతాం, దానివల్ల 1 రూపీ కూడా అకౌంట్లోకి యాడ్ ఆన్ అవ్వదు. ప్రశాంతత రాదు, పీస్ రాదు, ఇంకాస్త నెగిటివిటీ, ఇంకాస్త హెడ్ఏక్, ఇంకాస్త నెగిటివ్ ఎనర్జీ, ఇంకాస్త ఈవిల్ ఐ. సో డోంట్, వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు. డోంట్ డూ దట్. సో డీహైడ్రేషన్ వద్దు, గాసిపింగ్ వద్దు. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ ఎనర్జీ టేకర్స్. అండ్ థర్డ్ వన్, అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ లేకపోవడం. తక్కువ పడుకుంటాం. అవసరానికి ఎంతైతే అవసరం ఉందో హ్యూమన్ బాడీకి అంతకంటే తక్కువ పడుకుంటాం. తక్కువ పడుకుంటే బాడీ ఏ మోడ్లో ఉంటుంది? టైర్డ్గా, లేజీగా ఉంటుంది. విచ్ మీన్స్ అక్కడ ఎనర్జీ ఉందా లేదా? లేదు. మేనిఫెస్టేషన్ జరగదు. ఏ వర్క్ చేయాలన్నా ఇంట్రెస్ట్, మేనిఫెస్టేషన్ జరగదు. అంతే. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం. ఎక్కువ తిన్నా కూర్చొని నడవలేము, అసలు కూర్చునే ఉంటాం. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, దట్ టు టాక్సిక్ ఫుడ్. టాక్సిక్ ఫుడ్ని తగ్గియాలి. టాక్సిక్ ఫుడ్ తీసుకుంటే నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎనర్జీ. అదే క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే హెల్దీ. యువర్ ఫిట్ అండ్ ఫ్రీక్, టచ్ వుడ్, అంతే. ఇంకా ఓకే, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోకూడదు,
లెస్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉండకూడదు, అలానే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ స్లీప్ కూడా ఉండకూడదు. ఎక్కువ పడుకున్న బద్ధకమే, లేజినెస్. అసలు నిద్ర లేకపోయినా అరిష్టమే. ఒక రోజు స్లీప్ లేకపోతే ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ ఎ వీక్, వారం రోజుల మీద ఇంపాక్ట్ అవుతుంది ఒక్క రోజు ప్రాపర్ స్లీప్ లేకపోతే. దట్ ఈస్ ఎనర్జీ టేకర్. గాసిపింగ్, ఇవన్నీ కూడా మనం కేర్ తీసుకోవాలి. మేనిఫెస్టేషన్ అవ్వదు ఇన్ని సంవత్సరాల నుంచి పట్టుకుంటున్నాం, ఎందుకు రిజల్ట్ రావట్లేదు అంటే ఈ చిన్న మైన్యూట్ థింగ్స్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎఫర్మేషన్స్ మీద ఫోకస్ ఉంది, విజువలైజేషన్ మీద ఫోకస్ ఉంది, మనీ మెడిటేషన్ మీద ఫోకస్ ఉంది, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియెంట్ టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, వీటి మీద ఫోకస్ ఉంది. ఉత్తరం వైపు మొహం పెడుతూ ఏమేమో చేస్తూ ఉంటారు, వాటి మీద ఫోకస్ ఉంది. ఓకే, మరి మైన్యూట్ థింగ్స్ మీద ఫోకస్ లేదు ఎందుకు? కానీ అన్హెల్దీ ఫుడ్ తింటున్నారు, గాసిపింగ్ చేస్తున్నారు, సరిగ్గా డిహైడ్రేషన్ లో ఉంటున్నారు, ల్యాక్ ఆఫ్ దట్ డజంట్ వర్క్ అంటారు. వర్క్ కాదు, జరగదు అంతే. మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. విచ్ మీన్స్ యూ ఆర్ సేయింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, అదే ట్రాన్స్ఫర్మేషన్. బాటమ్ నుండి, హెయిర్ టిప్ నుండి బాడీ బాటమ్ వరకు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. కట్టే బట్ట, మాట్లాడే మాట, నడిచే నడవడిక, వైఖరి, ధోరణి, బిహేవియర్, క్యారెక్టర్, ఎవ్రీథింగ్ ఇంపాక్ట్ చేస్తుంది మన ఎనర్జీ సెంటర్స్ మీద. మనకున్న 112 ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. 112 చక్రాస్ ఉన్నాయి ఇన్ అవర్ బాడీ, ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ. 112 చక్రాస్ మీద ఇంపాక్ట్ చేస్తాయి ఎన్ని ఎలిమెంట్స్. ఇంపాక్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఇన్యాక్టివ్ అవుతాయి ఎనర్జీ సెంటర్స్, ఇన్యాక్టివ్ అవుతాయి, వర్కింగ్లో ఉండవు. ఇన్యాక్టివ్లో ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్ అవుతుందా? ఎప్పుడైతే ఎనర్జీ సెంటర్స్ ఇన్యాక్టివ్లో ఉంటాయో గాడ్స్ ఎనర్జీతో అలైన్ అవ్వం. ఎప్పుడైతే ఎనర్జీ సెంటర్స్ ఇన్యాక్టివ్లో ఉంటాయో డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీస్తో అలైన్ అవ్వలేము. అనంత బ్రహ్మాండంతో మమేకం అవడానికి, అనుసంధానం అవడానికి ప్రయత్నించండి అంట. ఎనర్జీ సెంటర్స్ ఇన్యాక్టివేషన్లో ఉంటే ఆ ప్రయత్నం జరగదు. అప్పుడు ఏముంటుంది? నెగిటివిటీ, ఏడుపులు, ఖాళీగా ఉన్నాం ఏం చేయలేదు తెలియక వాడి గురించి వీడి గురించి మాటలు. బ్యాక్ ఎండ్లో చిత్రగుప్తుడు రాసేస్తాడు ఏమి, వాళ్ళ కర్మలన్నీ మనకి వేసేస్తాడు మన అకౌంట్లో. రిజల్ట్ ఏమి? బూడిద, యాష్. 5 సంవత్సరాలు చేస్తున్నాను, ఏమి రిజల్ట్ రాదు. ఇది మ్యాటర్. ఎనర్జీ టేకర్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎనర్జీస్. చాలా బాగా చెప్తారు. ఇవన్నీ కామన్ డౌట్స్, అందరూ కామన్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో చేసేవేవి. ఇప్పుడు అందరూ కూడా సేమ్ జంక్ ఫుడ్ తినడం, లేదంటే ఎక్కువ సరిగ్గా పడుకోకపోవడం, ఇవి కామన్ గా అందరూ ఇప్పుడు ఫాలో అవుతున్నాయి. సో ఇది దీని వల్ల అయితే వర్కౌట్ అవ్వదు మనకి మేనిఫెస్టేషన్ ఎంత చేసినా అని అంటున్నారు. సో ఇలాంటి ఇంకా అంటే చాలా మంది ట్రాన్స్ఫర్మేషన్ చూడాలి వాళ్ళ లైఫ్ స్టైల్లో, అండ్ మేనిఫెస్టేషన్ అండ్ యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి కూడా చాలా డీప్గా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. అండ్ అలా అనుకున్న వాళ్ళు కూడా ఆల్రెడీ మీరు రన్ చేసిన క్లాసెస్ అనేవి ఫాలో అవుతున్నారు. అండ్ నెక్స్ట్ క్లాసెస్ కూడా మనకి మంత్ 21st నుంచి స్టార్ట్ అవుతున్నాయని మీరు చెప్పారు. ఇంకా దీని గురించి కూడా ఇంకా కొంచెం డీటెయిల్గా వ్యూవర్స్కి చెప్పండి. చాలా మంది ఫినాన్షియల్లీ సఫర్ అవుతున్నారు. మా ఫినాన్షియల్ బ్లాకేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఫినాన్షియల్ బ్లాకేజెస్ ఉంటాయి, కామనే. కానీ అది ఫుల్ఫిల్ చేయడానికి అదే టైంకి మనీని మేనిఫెస్టేషన్ చేయలేకపోతున్నారు, ధనం వాళ్ళకి సహకరించట్లేదు. దానిని ఫినాన్షియల్ బ్లాకేజెస్ అంటాం. ఆ ఫినాన్షియల్ బ్లాకేజ్ క్రియేట్ అవ్వడానికి కర్తాకర్మ క్రియ ఆ వ్యక్తే. ఇంతకు ముందు లైఫ్లో తెలిసి కానీ తెలియక కానీ, ఇంతకు ముందు లైఫ్ అంటే ఇంతకు ముందు జన్మ కాదు, ఈ లైఫ్లోనే ఇంతకు ముందు తెలిసి కానీ తెలియక కానీ మనీని తక్కువ చేసి మాట్లాడడం, మనీకి నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్న ఎమోషన్స్ని యాడ్ ఆన్ చేయడం వల్ల డబ్బు ఉండదు. ముఖ్యంగా ఫినాన్షియల్ బ్లాకేజెస్ నుంచి బయటకు వచ్చేటట్టు విశ్వజ్ఞానం, విశ్వదర్శనం అందిస్తూ కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియెంట్ టెక్నిక్స్, తంత్రాస్, డబ్బుని ఆకర్షించే కొన్ని పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్, అది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, సాధన చేసే ప్రక్రియ ఏంటి, సాధన ముందు చేయాల్సిందేంటి, సాధన తర్వాత చేయాల్సిందేంటి, లా ఆఫ్ కాంపన్సేషన్ అంటే ఏంటి, అసలు డబ్బుతో ఇంటర్లింక్ అయిపోయే జన్మ తీసుకున్నాము. 9 months బేబీ క్యారీ అయిన తర్వాత మనం వచ్చున్నాం. ఆ 9 months మనం హెల్తీగా గ్రో అవడానికి ఫుడ్ తీసుకున్నాం, మెడిసిన్ తీసుకుంది తల్లి, దానికి మనీ ఖర్చు అయింది. బయటికి రాకముందే మనీతో లింక్ అయి ఉన్నాం. భౌతిక శరీరం నుండి ఆత్మ బయటకు పంపించేసాక కూడా ఆ శరీరాన్ని దహించడం కొరకు కార్యక్రమాలు చేయడానికి కూడా డబ్బు అవసరం. అంటే సోల్ దేంతో కనెక్ట్ అయింది? సోల్, బాడీ, హార్ట్, బ్రెయిన్, మైండ్, సోల్ భూమి అనే గ్రహం మీదకి తల్లి కడుపు నుండి బయటకు రాకముందే డబ్బుతో ముడిపడిపోయి ఉన్నాం. ఇది ఫ్యాక్ట్. అయినా సరే డబ్బు వెనక ఇంకా పరిగెడుతూనే ఉన్నాము అంటే దెర్ ఈజ్ సమ్ ఎనర్జీస్. ఏంట సీక్రెట్? అది ఓపెన్ చేయబోతున్నాం. హెల్త్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, రియల్ ఎస్టేట్ మేనిఫెస్టేషన్, యాక్టింగ్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళడానికి, పొలిటికల్గా ముందుకు వెళ్ళడానికి, ఓవరాల్గా 360 degreesలో ఆరోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని, ట్రబుల్ ఫ్రీ, హెడేక్ ఫ్రీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, సులభంగా సునాయాసంగా డబ్బుని, సంపదని ఎలా సృష్టించుకోవాలి, వన్స్ సంపదని సృష్టించక అది ఎలా మేనేజ్ చేయాలి. సక్సెస్ అవడం ఈజ్ ఈజీ. సక్సెస్ ఇస్ లైక్ ఎ మెర్క్యూరీ, పాదరసం చేతిలో నిలబడదు, జారిపోతూ ఉంటుంది. బికమింగ్ సక్సెస్ఫుల్ ఈజ్ ఈజీ. ఆ సక్సెస్ని లైఫ్ లాంగ్ మేనేజ్ చేయడం చాలా టఫ్.
హిడెన్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతున్నామ్మా. విశ్వ జ్ఞానం, విశ్వ దర్శనానికి సంబంధించి, స్పిరిచువాలిటీకి సంబంధించి, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఫినాన్షియల్, స్పిరిచువల్, ఈ 5 మార్గాలలో నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని జోడిస్తూ నిజ జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలి, మార్నింగ్ పడుకొని లేచినప్పటి నుండి నైట్ పడుకునేంతవరకు ఎలా ఆచరణలో పెట్టాలి అన్న సీక్రెట్స్ని లైవ్లో కొన్ని సాధనాస్ రూపంలో 7 days చేయించబోతా ఉన్నాం. స్టార్టింగ్ ఫ్రమ్ November 21st మార్నింగ్ 5:45 నుండి 7:30 AM వరకు, మార్నింగ్ వరకు ఓకే. కంప్లీట్ రికార్డింగ్స్ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాం. మై సజెషన్ ఇంటిల్లపాది అటెండ్ అవ్వండి. ఇది ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అండ్ ఆల్రెడీ అటెండ్ అయినా మళ్ళీ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఇట్స్ న్యూ సబ్జెక్ట్. విన్నారు కదా, అటెండ్ అయ్యారు కదా, చేంజెస్ చూసుంటారు కదా, మళ్ళీ అటెండ్ అవ్వాలి, నేర్చుకోవాలి. ఎవ్రీడే ఇస్ ఎ న్యూ డే. న్యూ డే నీడ్స్ న్యూ యూ. న్యూ యూ గివ్స్ న్యూ మేనిఫెస్టేషన్, న్యూ సక్సెస్. దానికి న్యూ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలి, న్యూ సబ్జెక్ట్ కావాలి. అదే ఈ దైవ కార్యం, విశ్వ కార్యక్రమం. స్టార్టింగ్ ఫ్రమ్ November 21st, ఓపెన్ ఫర్ ఆల్. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆకలి ఉందా ప్రోగ్రామ్ వాళ్ళకే. దైవ కార్యక్రమం. ఇవన్నీ కూడా మనకి క్లాసెస్లో గురుగారి ద్వారా మనం ఇవన్నీ వింటాం అనమాట. అండ్ దీని గురించి, ఈ క్లాసెస్ గురించి ఆల్రెడీ లైక్ ఫస్ట్ డే ఎన్రోల్ చేసుకున్న డిసిపుల్స్ కానీ స్టూడెంట్స్ అందరూ కూడా వరల్డ్ వైడ్ ఉన్నారు. సో స్లాట్స్ అయితే మనకి చాలా తక్కువగా ఉన్నాయి నెక్స్ట్ క్లాసెస్కి కూడా. అండ్ ఎవరైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వాలి, ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నారు అయితే మాత్రం ఈ స్క్రీన్ పైన మనకి నంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ చేసి మీరు ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు త్వరగా ఇమ్మీడియట్గా ఈ నంబర్స్కి కాంటాక్ట్ చేసుకొని మీరు మాత్రం ఎన్రోల్ చేసుకోవాలి. Thank you.